ఓకే సార్. మీ మత విశ్వాసాన్ని తెలియజేశారు. చిన్నప్పటి నుండి మీరు నాన్నగారి ఆధ్వర్యంలో గాని, మీరుగా తెలుసుకున్న విషయాలు. ఉమ్. అట్లాగే మీ పితరులు ఏ విశ్వాసంలో ఉన్నారు, ఎట్లా మార్పులు చెంది ఇక్కడి దాకా వచ్చారనేది తెలియజేశారు. అయితే నా ప్రస్తుత ప్రశ్న అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ లేదా మీరు ఇది మంచిది, ఇలా చేస్తే బాగుంటుంది అనే సందేశం ఇచ్చే సందేశాత్మక విషయాలు ఏమన్నా ఉంటే మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. తోదరవ్వండి. యాక్చువల్గా మేము నేను 2010 షబాతు ప్రారంభించిన దగ్గర నుండి అనేకమైనటువంటి నా సోదరులు, నా కుటుంబ సభ్యుల వలన, ఇంకా అనేకమైన నా బంధుమిత్రుల వలన కొన్ని వారు నన్ను ప్రశ్నించటం, కొన్ని విషయాలు తర్కించటం, ఇలాంటి విషయాలు నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. రెండవదిగా నేను స్టడీ చేసి నేను పరిశీలన చేసినటువంటి పరిశీలనలో నేను అనుసరిస్తున్నటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 16:22లో సమస్త శరీరులకు దేవుడు అయిన దేవా, సమస్త శరీరులకు దేవుడు అనే పదాన్ని నన్ను బాగా ఆకర్షించిందండి. ఇదేంటి సమస్త శరీరులకు దేవుడు అంటున్నాడు ఆయన? యాక్చువల్గా బైబిల్ని నమ్మి ఆచరించే వారికే కదా దేవుడు, ఆయన వారికే కదా బ్లెస్సింగ్స్ ఇచ్చేది. ఇక్కడ సమస్త శరీరులకు దేవుడు అని పిలిచినప్పుడు నేను దాని మీద ఎన్నో దినాలు ఏంటి విషయం అని నేను పెద్దలని, ఈ యొక్క దైవ గ్రంథం యొక్క మూలాలు వాటిని నేను వారి ద్వారా పరిశీలనగా నేను తెలుసుకున్నప్పుడు ఈ హిందూయిజంలో కానివ్వండి, ఇస్లాంలో కానివ్వండి, ఈ క్రైస్తవ్యంలో కానివ్వండి, అన్ని మత గ్రంథాల యొక్క సారాంశాలు నేను వారితో కూర్చొని నేను నేర్చుకుంటున్నటువంటి దినాలలో మరి నేను తెలుసుకున్నది వారి ద్వారా, నేను స్టడీ చేసినటువంటి అనుభవాల ద్వారా నేను ఫైనల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే, ఏ మార్గంలో వెళ్ళినా, అన్ని మతాల యొక్క ఉద్దేశము, ఏ మార్గంలో నువ్వు వెళ్ళినా నీవు దేవునికి ఇష్టకరముగా సరి అయినటువంటి జీవితమును చేయుటయే దేవునికి ఇష్టకరమైనటువంటి మార్గము. ఎవరైతే ఆ పరమాత్ముడు, ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశములు ఏమైతే ఉన్నాయో, మోషే ద్వారా చెప్పినవి కానివ్వండి, ఇతర మత గ్రంథాల్లో చెప్పినటువంటి నీతి న్యాయ మార్గములు ఎవరు అనుసరిస్తారో వారి అందరికీ కూడా దేవుడు ఒక్కడే, ఆయన అందరినీ బ్లెస్ చేస్తాడు అనేటువంటి ఆలోచన నన్ను చాలా బలంగా బలపరిచింది. నేను అప్పటి నుండి నేను హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, అనేకమైనటువంటి సోదరులు, క్రైస్తవీయులు అనేక మంది మరి నాతో కలిసినప్పుడు నేను ఎంతో ప్రేమతో వారిని కౌగిలించుకొని ఆప్యాయతతో, ఎందుకనగా అజ్ఞానములో ఉన్నప్పుడు వీరు పరాయి మతస్థులు, వీరు అన్య మతస్థులు అనేటువంటి ద్వేషభావం, ఆ ద్వేషభావాన్ని పెంపొందించుకొని, అంటే అజ్ఞానముగా అనేక దినాలు, అంటే వన్ వే, నాకు తెలిసిన మార్గమే సరైనది అనుకునే అజ్ఞానంలో ఉన్నాను. ఎప్పుడైతే నేను పెద్దలతో దైవ గ్రంథాల యొక్క మూలాలలో నేను పరిశీలనగా తెలుసుకున్నప్పుడు ఈ వాక్యము సంఖ్యాకాండములు ఏమైతే చెప్పాడో, సర్వ శరీరులకు దేవుడు అయిన దేవా, సృజించిన సర్వమానవాళికి దేవుడు ఒక్కడేనండి, ఆయనే పరమాత్ముడు. అయితే ఒక్క ప్రశ్న సార్, అంటే భిన్న మతాలు
ధోరణిలో వారు మా మతం గొప్ప, మా మతం గొప్ప అని డిబేట్లు పెట్టుకుంటున్నారు, ద్వేషపూరితంగా మాట్లాడుకుంటున్నారు. ఆ, నిజానికి విషయంలో మీరు మీ వంతు కృషిగా గమ్యం ఒకటే అని చెప్తున్నారు. అవును. అయితే దానికి ఆ నేపథ్యంలో మీరు చేస్తున్న ఇప్పుడు మీ దగ్గరికి సమాజ సభ్యులుగా వచ్చేవారు భిన్న మతాల నుండి వచ్చిన వారు. భిన్న మతస్థులు ఉన్నారండి. అయితే మీరిచ్చే బైబిల్ ద్వారా లేదా మీరు ఇప్పుడు ఉన్న మత విశ్వాసం ద్వారా మానవాళికి ఇచ్చే అమూల్యమైన సందేశము, అంటే డిబేట్లు పెట్టుకొని అట్లా వ్యతిరేక భావంతో సహోదర భావం ఐకమత్యం లేకుండా ఉండటం మంచిదని భావిస్తున్నారా, లేదా దీని అంతటికీ ఒకే మూలమైనప్పుడు మనం ఏకదాటిన లేదా ఒకే మార్గంలో ఒకే గమ్యం చేరాలి అనే ఉద్దేశం మీరు దాన్ని ఎలా ప్రతిపాదించగలుగుతారు? యాక్చువల్గా డిబేట్స్ గురించి నన్ను చాలా మంది అడిగారండి. అన్న, మీరు అనేక దైవ గ్రంథాల మీద మీరు పరిశీలన చేశారు కదా, మీరు డిబేట్ చేయొచ్చు కదా, మీరు అనేక మంది బైబిల్ గురించి విమర్శిస్తున్నారు, హిందూయిజం విమర్శిస్తుంది, ఇస్లాం విమర్శిస్తుంది, మరి మీరు అనేక గ్రంథాల మీద పరిశీలన చేశారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు, మీరు డిబేట్స్ చేయొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అని నన్ను అడిగారు. చాలా మంది అడిగారండి బ్రదర్స్ నన్ను. సో నేను వారితో చెప్పింది ఏంటంటే, డిబేట్స్ వల్ల నో యూజ్ అండి. దాని వలన నా మతం గొప్ప, నీ మతం గొప్ప అనేటువంటిది ఆ విధమైనటువంటి ఈ ఘర్షణని రేకెత్తించడానికి తప్ప డిబేట్ కంటే కూడా నేనే ఏ విధంగా అయితే దైవ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవడానికి నా టైం ఎంత నేను స్పెండ్ చేశాను, ఎంత ధ్యానం చేశాను, ఎంత అధ్యయనం చేశానో అలాగా మీకు కూడా కావాలి అనే ఆశ మీలో ఉంటే ఒకటేనండి, ఏదైనా మనం సాధించాలంటే సాధన చాలా అవసరం. ఆ సాధన మనకు ఒక గురువు ఉండాలి. ఆ గురువు మనకు సరైన మార్గంలో, అదే ఇర్మియా గ్రంథంలో 3:15 చెప్పాడు, నేను నియమించిన కాపరులు జ్ఞానము కలిగిన వారు అనగా జ్ఞానము దేవుని వాక్యము ద్వారా, ధర్మశాస్త్ర ఉపదేశముల ద్వారా మనం ఆ జ్ఞానము కలిగిన దైవజనులను సెలెక్ట్ చేసి వారి మార్గములో దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములు, వాటి మూలములు, అనేకమైన హెబ్రీ ట్రాన్స్లేషన్స్ అండి, హిబ్రూ నుండి అనేకమైనటువంటి గ్రంథాలు ట్రాన్స్లేట్ చేసినటువంటి మా పెద్దలు, వాటిని మేము చదివి ధ్యానం చేసి అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు తెలిసినటువంటి నా బ్రదర్స్ నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను, వాడు డిబేట్స్ వల్ల ఉపయోగం లేదయ్యా, మీరు జ్ఞానాన్ని సంపాదించడానికి, మీరు కూడా అధ్యయనం చేయడానికి సమయాన్ని తీసుకోండి, దేవుడు తప్పకుండా మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరి మతాన్ని మనం ఉద్దేశపూర్వకంగా విద్వేషంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా మూలం ఒకటే, ఎవడు నీతిగా న్యాయంగా జీవిస్తాడో వాడిని పరమాత్ముడు, సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతుడైన నోవాహును మొదలుకొని అబ్రహాము వరకు నీతిమంతులు అని అక్కడ మనం పరిశుద్ధ గ్రంథములు అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ నీతిని మనం అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప డిబేట్స్ ద్వారా, ఈ మతపరమైనటువంటి విద్వేషాల ద్వారా నేను గొప్ప, మీరు బాగా మాట్లాడారండి, మీరు చాలా బాగా చెప్పారని ఒక మతస్థులు ఇంకొక మతస్థులు ఒకరిని వారు ఎవరికి వాళ్ళు పొగుడుకోవటం కంటే కూడా జ్ఞానాన్ని సంపాదించుకొని అందరము కలిసి మంచి సమాజాన్ని, మానవ సమాజంలో మనం అందరం మానవులందరూ జీవన విధానం ఒకటే, మానవుల నిర్మాణము ఒకటే, మానవుని యొక్క విధి విధానాలన్నీ ఒకటైనప్పుడు ఈ మతాలకు సంబంధించిన ఈ విద్వేషాల వలన మనకు ప్రయోజనం లేదండి. మన పితరులు దేవుడు ఏమైతే వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారో అవి మరి లేఖనానుసారమైనటువంటి రోష్ హషనా అనగా నూతన సంవత్సరము, ఆ తదుపరి మరి వెంటనే యోమ్ కిప్పూర్ పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, మరి అదేవిధంగా పర్ణశాలలు సుక్కోత్ అనేటువంటి పండుగ, ఇవి చాలా ఆనందంగా, ఆశీర్వాదకరంగా, మరి చాలా అద్భుతముగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇంకా అనేకమైన తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక మంది వచ్చి ఆ పండుగలో పాల్గొని మరి ఎంతో ఆనందాన్ని, దైవ ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, మరి మా తోటి సహోదరులు అందరూ కూడా, మీరు కూడా మన పితరులు వెళ్ళిన మార్గంలో ఆ పండుగలు, ఆ ధర్మశాస్త్ర విధులు, ఆ సత్యము, మరి వాటిని మనము ఆకర్షించి ఎప్పుడైతే మనం సత్యమందు పునాది వేయబడతామో సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయనని
మరి మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఎవరైనా మాతో కలిసి అనేక విషయాలు తెలుసుకోవాలని, ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఇక్కడ శుక్రవారం సాయంకాలము ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు షబ్బాతు కార్యక్రమాలు ఉంటాయి. మీరు మాతో కలిసి పండగల్లో కానివ్వండి, ఈ షబ్బాతులో కానివ్వండి, ఎప్పుడైనా మీరు మమ్మల్ని దర్శించి మాతో కలిసి అనేక విషయాలు మీరు తెలుసుకొని దైవికంగా ముందు కొనసాగుటకు మన అందరం కలిసి మరి పోరాడదాం. మీ అందరికీ షలోం.